సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే దోస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెక్కరన్ ఆడబోతున్నాం. సో మెక్కరన్ అయితే నేను ఒక జెమినీ 6 అనే వెపన్ అయితే అన్లాక్ చేసిన గైస్. సో దాందే గేమ్ ప్లే. సో గైస్, ఏరియాస్ని అయితే వేసుకుని మనం మ్యాచ్లకి అయితే వచ్చేసేసినాం. సో చూడండి జెమినీలు అయితే ఎట్లా కొడుతున్నాయో. సో ముంగటనే డాన్సర్లు, ముంగట ఎనిమిస్, మంచిగానే నడుస్తుంది మ్యాచ్ ఇప్పటికైతే. ఇంకా ఎవరు దగ్గర రాలేరు. దీని రేంజ్ అయితే 170 మీటర్స్. సో పట్టుకుందాం కొన్ని జావెలిన్ ఎక్స్ టైప్ గైస్, ఇట్లా పట్టుకుంటాయి. సో దీని డ్యామేజ్ బిట్టని చూసేద్దాం ఇట్లా ఎట్లుంటుందో. ఇంక పడతాయి అనుకుంటా, పడితే ఇంకి ఇడిచేసిన. అరే పోతున్నాయి ఎట్లా తిరుగుతున్నాయి గైస్ అవి. అరే 20k కిల్ ఏముంది గైస్, డ్యామేజ్ మాత్రం దీన్ని ఇంకొకరిని పట్టుకుంది. ఈయనకి ఇడవలేమనిపిస్తుంది. ఈయనకి ఇడవచ్చు ఇడిచేసిన. పడలేవానికి షేట్ ఇంకొకడు ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఈడ ఇవే వేసుకున్నట్టుండు జెమినీలే. సో ఈడొకడు ఉన్నాడు. ఈడోడు ఆయనకి ఇడిచేసిన. పోతేవచ్చు, పోయినాయి, పడ్డాయి కానీ ఎక్కువ పడలేదు డ్యామేజ్. కిందికి దిగి నీకే కొడతా. కొట్టు. పడతాయి. కిల్లే రాలేదు గైస్. అబ్బా అసిస్ట్ ఈయనకేసాం. అరే 2 గుద్దుకొని అట్లనే పోయినాయి ఆడనే. ఇంకొకటి ఇచ్చేసేసిన, ఇంకోటి బిట్టంగా ఇచ్చేసేసిన. 4 బుల్లెట్లు ఇట్లా పోతున్నాయి. ఇంకొక కిల్. ఇంకొకటి ఇచ్చేసి మీదికి. ఆడ అవతల ఉన్నాడు అనుకో వాడై. ఈ మీదికి ఇడుద్దాం. ఇద్దరు అవతలనే ఉన్నారు. పడేయిలా మీదికి. ఇడు వస్తుంది బయటికి, ఆల్మోస్ట్ వచ్చేసేసిండు. ఇట్లా ఇచ్చేసేద్దాం. పడ్డాయి. అయ్యో కిల్లు కరెక్ట్గా ఇచ్చి నేను అనుకున్నట్టే అయింది. ఈయనకి బిట్టంగా ఇచ్చేద్దాం, కావచ్చు కిల్లు, చెప్పలేం. డ్యామేజ్ అవ్వలేదు. ఈయనకి వడై వీడు రేంజ్లోనే లేదు. ఈయనకి పడతాయొచ్చు. అరే ఇంకొకడు వచ్చిండు కానీ ఆడ అవతల ఉన్నాడు. పడే ఈయనకి. అరే పడ్డాయి కిల్లు. అరే కిల్లు బిట్టంగా వెళ్ళిపోయింది మనకి. ఇంకొక కిల్ డామినేటింగ్. ఏమున్నాయి గైస్ వెపన్స్, లెజెండరీ వెపన్స్. సో మీకు తెలియకపోతే చెప్పేసేస్తా. 30 రోజు వచ్చినట్టుంది గైస్ ఇది, December 13. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అందరికీ. నేను చెప్పడం మర్చిపోతున్నా, న్యూ ఇయర్ 2026 అయితే స్టార్ట్ అయిపోయింది. మాటలలో మనకి ఇంకొక కిల్ రాబోతుంది. డ్యామేజ్ పడ్డది. కిల్ నెమిసిస్. వాట్, నెమిసిస్ కొట్టేసిన గైస్. ఈ 4 సార్లు అనిపించింది నాన్ని. పడలేవు, 2 ఆడనే కుదుకున్నాయి. జర రష్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఆడ ఇంకా మస్తు మెంబర్స్ ఉన్నట్టే అనిపిస్తుంది వాళ్ళ టీంలో. 8 కిడవచ్చు. అరే చిట్, అరియాస్ గాడు ఉన్నాడు గైస్ ఆడ. అరియాస్ కాదు, ఏజిస్. షీల్డ్ వేసేసుకుండు. కన్ఫర్మ్ పడేయానికి, ఎందుకంటే షీల్డ్ వేసుకున్నాడు. మనకు ఒక్క డ్యామేజ్ కాలేదు గైస్, కొంచెం అయింది. పడలే. ఈయన మీద కొడితే అది ల్యాన్సర్. అది ఆడు వేరే చేట్లు అయిపోయినట్టుండు. సో ఇది చేసేసిన అన్ని కిల్లు, అన్స్టాపబుల్. ఇంకొక కిల్. అరే కాలేదు గైస్, అరియాస్ గాడు షీల్డ్ పెట్టేసి కరెక్ట్ టైంలో షీల్డ్ పెట్టిండు. కిల్ 8 కిల్స్ గైస్. మంచిగా నడుస్తుంది మ్యాచ్ అయితే 8 కిల్స్తోని. ఈయన మీద తీసిన పడతాయో పడేయో తెలియదు. ఒక్కటి పడ్డది కానీ ఆడు కామ్రేడ్ వేరే చేతిలో పోయిండు గైస్. ఆడు 3 అసిస్ట్ అయింది మనకి. ఈడు వస్తాడు ఒకడు అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ కావాల్సుకొని క్యాప్చర్ చేస్తలేవు. ఏమన్నా స్పాన్ కావాలని స్పాన్ అయిండు. ఇటు చేసేద్దాం 2. డెడ్ ర్యాంపేజ్ గైస్, ర్యాంపేజ్ వెళ్ళింది మనకి. హ్యూమిలేషన్. మ్యాచ్ అయితే అయిపోయింది. 9 కిల్స్ గైస్ మనం అయితే తీసింది. సో లెజెండరీ వెపన్స్ చాలా మంచిగా ఉన్నాయి గైస్. కొంతమంది అయితే మిస్ అయిపోవచ్చు. నాకు ఒక్క స్పిన్నర్ వెళ్ళింది గైస్, నిజంగా చెప్తున్నా. ఒక్క స్పిన్నర్లో 30,000 కాయిన్స్లో వెళ్ళిపోయింది. సో గైస్ మన ఏరియాస్ అయితే MVP అయిపోయింది విత్ ఓవర్ 9 కిల్స్. సో నెక్స్ట్ మ్యాచ్ అయితే ల్యాన్సర్ వేసుకొని వస్తా గైస్. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ల్యాన్సర్ వేసుకొని వచ్చేసేసిన. సో గైస్ ల్యాన్సర్కి దీన్ని పెట్టాలంటే ల్యాన్సర్ ఎంత 8 ఉంటుంది దీనిది. మొత్తం 4 ఎత్తుకుంటుంది ఒక్కొక్క చేయికి. అదే నేను 3 ర్యాంక్ అప్గ్రేడ్లు అయినాయి గైస్ దీనికి.
ఆల్మోస్ట్ 500 ఏకన్స్ ఎగరగొట్టేసిన దీని మీదకే. కాబట్టి వీడియో కోసం చేస్తున్న గైస్, మీరైతే లైక్ చేయండి. లైక్ చేయకపోతే అలాగే ఇట్లాంటి తెలుగు మెక్కరైనా కాంటెంట్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెక్కరైనా అనే కాదు గైస్, ఇంకా ఎన్ని గేమ్స్ ఆడదాం మీరు కామెంట్ చేయండి అంతే. ఏం గేమ్స్ కావాలో 8కి ఇడుద్దాం. ఇంకా పోతున్నాయి కానీ పడలేవు. వాడు మంచిగా దాచుకున్నాడు, కరెక్ట్గా దాచుకున్నాడు. దుంకి కొడదాం. జై 2 పడితే 2 పడే అనిపిస్తుంది. నేను అనుకున్నట్టే గైస్. ఇప్పుడు ఇచ్చేస్తా, కన్ఫర్మ్ పడితే వచ్చేసారి. అరే చీ, పడతానే వీనికి. వచ్చింది బయటకు వచ్చింది. అరే కాలు రాలే. ఇటు చేసిన పడితే వచ్చి సరే జర క్రాస్ ఇస్తుండే. జీ అయ్యి 1 కిల్లు ఈయనకి ఇచ్చేద్దాం. హీలిక్స్ రేస్ గైస్. అమ్మా ఇంకా తక్కువ డ్యామేజ్ ఇచ్చినాయి. ఎట్లనేమో దీని హెల్త్ చూడండి గైస్ ఎంత తక్కువ ఉందో. 36 ఏమో ఉంది. సో ఈయనకి ఇక్కడ దిక్కు పెట్టి మనం చూస్తున్నా. అరే పైన కూడా వచ్చిండు, ఆనకేసేసిన. ఈయనతో ఇప్పుడు నాకు అవుతుంది కొట్లాట. ఇడిచేసిన 1 బుల్లెట్ పడ్డది, 2 బుల్లెట్లు పడ్డాయి. కానీ ఇటు కిందికి దిగాలి కదా కొట్టాలంటే. నేనేమో జంప్ వేసి చేసేసిన. వచ్చి ఎక్కడ గేమ్ ప్లే గైస్. దుంకురా. అరే నేను వచ్చినాక దాంట్లో దుంకుతుండు గైస్. ఇడు రెస్పాండే లేదు చక్కగా. బగ్గున్నట్టుంది ఇంట్లో పెద్దది. పడతాడు. అర్రే పడ్డది. కిల్లింగ్ స్ప్రీ. సో ఇక్కడ ఒకడు ఇవన్నీ గుద్దుకుంటేనే అనుకుంటున్నా, గుద్దుకొని. సో ఇక్కడ సైడ్ పోదాం, జరా మధ్యలోకి పోదాం. మధ్యలోకి పోయి రష్ చేసి కొడదాం. ఏజెస్ కానీ షీల్డ్ ఉందాడా పడే ఎట్లా. ఇప్పుడు ఇడుద్దాం. జై 1 కిల్ 2 కిల్. జై 2 కిల్స్ గైస్, డామినేటింగ్ ఒకటేసారి. ఏజెస్ కానీ షీల్డ్. అబ్బా ఇంకొకటి వేసి ఇచ్చి ఏం ఏజెస్లు ఉన్నాయేమో. వెళ్ళిపోయింది షీల్డ్. జై ఇంకొక కిల్. ఏం తీస్తున్నాయి గైస్ హెల్త్ మాత్రం ఇవి. 20 తమ్ముడు. ఏయ్ అమ్మ 1 షాట్ పడ్డది, ఇంకొక షాట్ పడలేదు. మళ్ళా అసిస్ట్ పోయింది. ఇంటికి ఇడుద్దాం. సో గైస్ కొంచెం గ్లిచ్ అవుతుంది. అగోండి చూడండి, ఇంటర్నెట్ కనెక్షన్ అంటుంది. ఇట్లనే అవుతుంది గైస్ ఈ మధ్య. మంచిగా ఉన్నది ఇంటర్నెట్ బిటంగా, గ్లిచ్ అవుతుంది మధ్యలో. సో అలా ఇడుద్దాం. మళ్ళీ గ్లిచ్ అవుతుంది. ఏందేమో గైస్. మస్తు డ్యామేజ్ పడ్డది గైస్ ఆయనకి, కానీ కిల్లు కాలేడు. అరే ఏందిరా బాటుగాలు ఎట్లున్నారు గైస్. ఇంకిడుద్దాం. 2 పోవాలి. పడాలి దేవుడా పడాలి. పడినే వాడలేవు అవి. కిల్లే రాలేదు అది. అసలు 1 షాట్ బిట్టం వాడలేదు. ల్యాన్సర్ వేసుకొని బిట్టాం. మంచి గేమ్ ప్లే వస్తుంది గైస్. మీరు బిట్టంగా ఇవి కొనుక్కుంటే ల్యాన్సర్ని అప్గ్రేడ్ చేసుకోండి. మీరు ఎట్లా కొనుక్కోలేరు గైస్, ఎందుకంటే ఈవెంట్ అయిపోయింది. కానీ అట్లేం లేదు గైస్. 3 డేస్కి ఒకసారి లెజెండరీ బ్యాగ్స్ వస్తున్నాయి స్పిన్లా. మీకు దగ్గర ఏ కాయిన్స్ ఎక్కువ ఉంటే మీరు స్పిన్ చేసుకోవచ్చు. 7000 ఏకాన్స్కి అయితే కన్ఫర్మ్ ఏదో ఒక లెజెండరీ వెపన్ వస్తుంది. 350కి 1 స్పిన్ గైస్. ఇంకా చెక్అవుట్ చేసుకోకపోతే చెక్అవుట్ చేసేసుకోండి. సో మర్చిపోకుండా చెక్అవుట్ చేసుకోండి. ఇంకొక కిల్ మాటలల్లా అన్స్టాపబుల్. ఇంకొక కిల్ వస్తుంది అనుకుంటున్నా. రాలేదు. ఏరియాస్ కదా ఎక్కువ వెళ్తుంటుంది. ఇంకొక కిల్ అనుకుంటున్నా, రాలేదు. ఏంది గైస్ ఇవన్నీ అక్కడిక్కడ గుద్దుకుంటున్నాయి. ఇప్పుడు వస్తుంది ఇక కిల్లు. వెళ్ళే స్మాక్ డౌన్. ఎంత బాగున్నాయి గైస్ వెపన్స్ అయితే. ఏం చెప్పాలి వీటి గురించి, అంత మంచిగా ఉన్నాయి. అబ్బా 2 అక్కడనే పోయి గుద్దుకున్నాయి. సో గైస్ వాడడానికి మంచిగా వస్తే మంచిగా ఉంటాయి గైస్, లేకపోతే రావు చక్కగా. ఇక్కడ షాడో వస్తుంది, దాన్ని కొడదామని చూస్తున్నా. అదేమో దాని అబిలిటీ ఆన్ చేసుకుంది, దాని మీద ఏమింగ్ వస్తలేదు. నాకు హోమింగ్ టైప్ కదా గైస్. ఇప్పుడు పడతాయి దీని మీద. అయ్యా ఒక్కటి పడలేదు గైస్ షాటు. ఒకటి ఇచ్చిన. అయ్యా ఇంకోటి పడలేదు. పడ్డది. ర్యాంపేజ్. దీంతో బిట్ట ర్యాంపేజ్. అరే ఏంది గైస్, 2 ర్యాంపేజే వచ్చింది. మళ్ళీ మ్యాచ్ అయిపోయింది. సో చూద్దాం, మన ల్యాన్సర్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే MVP. ఇప్పటికైతే ఇంకా తెలుస్తలేదు, ఇంకా లోడింగే అవుతుంది. డబ్బున రావే. వచ్చింది. అరే ఈడవడైంది గైస్. ఈడు బిడ్డ సేమ్ వెపన్ వేసుకొని వచ్చిండు. 11 కిల్సా. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.